Students, welcome to Dimensions Coaching Center. So last video మీరు కనుక చూస్తుంటే అర్థమెటిక్ క్విజెస్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వచ్చాను. ఫస్ట్ వీడియో ఇస్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి స్లైడ్. ఓకే, నౌ సెకండ్ ది బ్యాంక్ స్లైడ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 years ago రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ టు బి ఈస్ 13:17. 6 years బ్యాక్ వాళ్ళిద్దరి మధ్య రేషియో ఏజెస్ రేషియో అనేది 13:17. ఓకే, నా ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్గా చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 4 years అండ్ ఏజ్ ఆఫ్ బి ఆఫ్టర్ 5 years. నాకు ఆఫ్టర్ 4 years ఆఫ్టర్ 5 years 9 years అని చెప్పారు క్వశ్చన్, అవునా? దెన్ నేనేం చేస్తున్నా అంటే బి కూడా ఆఫ్టర్ 4 years అని తీసుకుంటే అప్పుడు సేమ్ ఒకే టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంతనే తెలుస్తుంది. ఇక్కడ ఫైనల్లో 4 చేస్తున్నాం అంటే 9 ఏమవుతుంది, 8 అవుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 8 years ఉందని. అది ఎప్పుడైనా సేమ్గానే ఉంటుంది. 6 years బ్యాక్ అయినా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్లో అయినా ఆ 8 years కామన్గానే ఉంటుంది. సో ఇక్కడ పార్ట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత, 4 parts అనేది మనకి 8 years అయితే నాకు కావాల్సింది ఏజ్ ప్రెజెంటేజ్ అంటున్నారు. 13 parts ముందుగా అనుకుందాం, 26 years అవుతుంది. ఇది 6 years బ్యాక్. ప్రజెంట్ కావాలంటే ఒక 6 యాడ్ చేయాల్సి ఉంటుంది. 26కి 6 యాడ్ చేస్తే 32 years. సో చాయిస్ సి ఇస్ ద ఆన్సర్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటే 32 years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, పి అండ్ క్యూ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 4:7. ఇన్వెస్ట్మెంట్స్ 4:7 రేషియోలో ఉన్నాయి. అలాగే టైం పీరియడ్స్ వచ్చేసరికి 21:16 రేషియోలో ఉన్నాయి. మనకు ముందు ప్రాఫిట్స్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ వేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ 4:7, టైం పీరియడ్స్ వచ్చేసరికి ఇంటూ అని పెట్టుకుంటాం కదా, 21:16. ఓకే, సో ఇక్కడ 7 ఇక్కడ 3 times క్యాన్సిల్ అవుతుంది, 4 times క్యాన్సిల్ అవుతుంది. అంటే ప్రాఫిట్స్ 3:4 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు నాకు ఫైనల్లో ఇచ్చింది ఏంటంటే 10% అనేది 20% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ చారిటీకి వెళ్ళిపోతే మిగిలింది వీళ్ళిద్దరి మధ్య డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే 90% డిస్ట్రిబ్యూట్ చేశారు. అలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పీకి వచ్చిన షేర్ 5,400. అంటే 3 అనేది 5,400 అయితే 4 ఎంత అవుతుంది, 7,200 అవుతుంది. 18తో మల్టిప్లై అవుతుంది కదా, అంటే 7 మొత్తం కలిపితే 12,600. ఇది ఎంత, ఓన్లీ 90%. 100% కావాలంటే ఏం చేస్తాం, 9 parts 90% అనేది 12,600 అయితే 100% ఎంత, 14,000. చాయిస్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఒక వెసల్ ఉంది, దాంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. మిల్క్ వచ్చేవాడికి 45% మాత్రమే ఉంది. మిల్క్ 45% ఉందని చెప్పారు. అప్పుడు వాటర్ ఎంత అవుతుంది, 55% అవుతుంది. దీనికి ఇప్పుడు ఏం చేశానంటే 42 liters వాటర్ యాడ్ చేశాను. 42 liters వాటర్ యాడ్ చేశాను. అలా యాడ్ చేసినప్పుడు ఆ రేషియో ఎలా వచ్చిందంటే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బికమ్స్ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఫైనల్ రేషియో 1:2 అయింది, అవునా? ఈ 45 అలాగే ఉందిగా. 1 అనేది 45 అయితే ఇదంతా అవ్వాలి, 90 అవ్వాలి, 90% అవ్వాలి. 55లో 90% అంటే ఎంత యాడ్ అయింది, 35%. 35% అనేది 42 అయితే నాకు కావాల్సింది క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ఇనీషియల్ మిక్చర్లో క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎంత అంటే 45% కదా, ఎంత. సో ఇక్కడ 5 టేబుల్తో నేను రేషియో వేస్తున్నాను, 7:9. ఇక్కడ కూడా 7:9 రావాలంటే 7ని ఎంత మల్టిప్లై చేసి మీకు 42 వస్తుంది, 6తో కదా. సో 9 కూడా 6తో మల్టిప్లై చేస్తాను, 9 6 is 54 liters. చాయిస్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇది ఎలిగేషన్ మెథడ్లో కూడా మీరు చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ జనరల్గా ఈక్వేషన్ లాగా కాకుండా జస్ట్ చిన్న లాజిక్ అంతే. మిల్క్ అలాగే ఉంది, దానిలో ఏం మార్పు రావట్లా, వాటర్లో మాత్రమే మార్పు వస్తుంది. అది ఎంత పర్సంటేజ్లో వస్తుందని మాత్రమే క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, నెక్స్ట్. ఒక బోట్ ఉంది, ఎ సర్టెన్ డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్ ఒక నిమిషం. ఎ బోట్ ట్రావెల్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ట్రావెల్స్ ఇన్ అప్ స్ట్రీమ్. యాజ్ ఫాస్ట్ యాజ్ అంటే స్పీడ్ని ఇండికేట్ చేస్తున్నట్టు. డౌన్ స్ట్రీమ్ అంటే M+S కదా, M-S. ఆ రేషియో అనేది 3:1 అని ఇచ్చారు. నాకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రీమ్ టు స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. S/M కావాలి. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది చాలాసార్లు ఫ్రీక్వెంట్గా వస్తున్న మోడల్. మీకు ప్రీవియస్ వీడియోలో చేసుకుంటే ఇట్లాంటి మోడల్ నేను ఒకటి చెప్పాను. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేస్తే మీకు M వాల్యూ వస్తుంది. డిఫర్ చేసి /2 చేస్తే S వాల్యూ వస్తుంది. ఇది క్లియర్ తెలుస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి SS క్యాన్సిల్ అయ్యి M మాత్రమే మిగులుతుంది. అది ఇటువైపు రాయాలి. రెండింటిని యాడ్ చేస్తే 4, డిఫర్ చేస్తే దట్ ఈస్ 3 - 1 చేస్తే 2 వస్తుంది. అంటే 1:2 ఇస్ ద ఆన్సర్. చాయిస్ డి. ఓకే, నెక్స్ట్.
ఎస్ ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏబిసి ఈజ్ 12:10:7. ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ముందు తెలియాలి. ఒక పార్ట్ ఆఫ్ వర్క్ని యూనిట్ ఆఫ్ టైంలో ఎంత చేస్తున్నారు అని చెప్పడం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఆ రేషియో దాని బదులు 12 యూనిట్స్ 10 యూనిట్స్ 7 యూనిట్స్ అని తీసుకున్నాం. మొత్తం ముగ్గురు కలిస్తే 29 యూనిట్స్ అవుతుంది. అంటే రోజుకి 29 యూనిట్స్ చేస్తారు వాళ్ళు ముగ్గురు కలిసి. 1 డేలో 29 యూనిట్స్ చేస్తారు. సో ఇక్కడ మనకి వాళ్ళు ముగ్గురు కలిసి 29/30 పార్ట్ని 14 డేస్లో చేస్తున్నారు. 29/30 పార్ట్ని వర్క్ని 14 డేస్లో చేస్తే 1 వర్క్ చేయాలంటే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందంటే 30/29 × 14 అని వస్తుంది. ఇది డేస్ కదా, నాకు వర్క్ కావాలంటే డేస్ ఇంటూ వాళ్ళు ఒక రోజులో చేస్తుంది ఎంత వర్క్ అని 30/29 × 14 × 29 ఇది టోటల్ వర్క్ అవుతుంది. 29 క్యాన్సిల్ అయింది. 30 × 14 అనేది టోటల్ వర్క్. నాకు కావాల్సింది ఏంటి, బి అలోన్ మాత్రమే చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది. బి రోజులకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 10 యూనిట్స్ చేస్తాడు. ఇంత వర్క్ చేయాలంటే /10 వేసుకోండి. 0 క్యాన్సిల్ అవుతుంది. 14 3 42 అంటే బికి మాత్రమే పెట్టే టైం ఎంత అంటే 42 డేస్. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఉంది చూడండి. ఒకసారి కరెక్ట్గా చూస్తే 32 వల్ల 16 అయిందంటే హాఫ్ అవుతుంది. అంటే ×0.5 × 1 × 1.5. నెక్స్ట్ రావాల్సింది ×2. 24 × 2 అంటే 48. చాయిస్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 3 12 60 అలాగే 360 2520 ఇది క్లియర్గా తెలుస్తుంది మనకి. లాజిక్స్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉన్నవే చూడండి కరెక్ట్గా. 360 2520. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే అలాగే డ్రాస్టిక్ ఉంది అంటే మల్టిప్లికేషన్ జరుగుతున్నట్టు. 3 × 4 12 × 5 60 × 6 × 7 నెక్స్ట్ ×8 అవ్వాలి. మీది మళ్ళీ మొత్తం చేయడం కాకుండా 25 × 8 అంటే 200. సో అంటే 20,000 రేంజ్లో ఉండాలి. లేదు అనుకుంటే 2 × 8 అంటే 6 ఎండింగ్ 6 వస్తుంది. ఎండింగ్ 6 ఉన్న ఆప్షన్ ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. మనం ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం అంటే ముందు ఆప్షన్స్ చూసుకుంటూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. దానివల్ల మనకు కొంత టైం సేవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ రాంగ్ నెంబర్ సిరీస్. ఒకసారి చూడండి చాలా తక్కువ చేంజెసే కనిపిస్తున్నాయి. ఫస్ట్ నేను డైరెక్ట్గా డిఫరెన్స్ రాస్తున్నాను చూడండి. 7 నుంచి 9.5 అంటే +2.5 అండ్ దెన్ తర్వాత 9.5 నుంచి 14.5 +5 తర్వాత 14.5 నుంచి 21 అంటే +6.5 అయింది. 6.5 కాదు 6.5. ఓకే. ఒకసారి ఇక్కడే మనకు తెలిసిపోతుంది 2.5 5 అయింది. తర్వాత రావాల్సింది ఏంటి 7.5 కదా, 6.5 వేశారు అంటే 21 ఇస్ ద రాంగ్ నెంబర్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.